ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, వృక్షపతి అయిన తండ్రి తన పిల్లలైన మీపై బృహస్పతి దశను కూర్చోపెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖంనిచ్చే ప్రపంచంలోకి వెళ్తున్నారు. ప్రశ్న: అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది? వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: ఏ పిల్లలైతే జీవించి ఉండగానే దేహ సర్వ సంబంధాలను త్రుజించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అలాంటి నిశ్చయ ఆత్మిక బుద్ధి కల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖాన్ని గురించి గోపికలను అడగండి అనున్నది వారి సుఖంను గురించిన గాయనమే. వారి సంతోషం ఎప్పుడు మాయమవ్వదు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ రోజును వృక్షపతి వారమని అంటారు. దానినే బృహస్పతి వారమని కూడా అంటారు. దీనినే గురువారమని కూడా అంటారు. కేవలం గురువారం కాదు, సద్గురువారం. దీనిని బెంగాల్లో ఎంతగానో జరుపుకుంటారు. వారు మనిషి సృష్టికి బీజరూపమని గాయనం చేయబడతారు. కనుక వృక్షపతి అని అంటారు. బీజమైనందున పతి కూడా అయ్యారు. వృక్ష బీజాన్ని తండ్రి అని కూడా అనవచ్చు. దాని నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనిషి సృష్టి రూపీ వృక్షం. దీని బీజం పైన ఉంది. పిల్లలైన మనపై ఇప్పుడు అవినాశి వృక్షపతి దశ ఉందని మీకు తెలుసు. ఎందుకంటే అవినాశి స్వరాజ్యం లభిస్తుంది. సత్యుగాన్ని అవినాశి సుఖధామమని అంటారు. కలియుగాన్ని వినాశీ దుఃఖధామమని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనం అవుతుంది. సుఖధామం వినాశనం లేనిది. అది అర్థకల్పం నడుస్తుంది. దీనిని అవినాశి వృక్షపతి స్థాపన చేస్తున్నారు. ప్రదర్శనలో ఈ పాయింట్లు అర్థం చేయించాలని సర్వీస్ కొరకు పిల్లలు పాయింట్లను నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనుషులకు ఈ విషయాలేవి తెలియవు. ఇది జ్ఞానము. ఇప్పుడు తండ్రి కొత్త పాత ప్రపంచాల మధ్యలో ఈ జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానం ఉండదు. ఒకవేళ ఈ చక్రపు జ్ఞానం ఉంటే వారికి రాజ్యంలో అంత సంతోషం ఉండదు. రాజ్యం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మా పరిస్థితి ఇలా అవుతుందా అనే ఆలోచన వస్తుంది కదా. కానీ ఇది తయారైన డ్రామా. చక్రం తిరగనే తిరగాలి. విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. ఎలా పునరావృతం అవుతున్నాయో పిల్లలైన మీకు తెలుసు. ఇది మనిషి సృష్టి. మీ బుద్ధిలో మూలవతన వృక్షం కూడా ఉంది. అందరి విభాగాలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరి బుద్ధిలోనూ ఉండవు. ఏ శాస్త్రాల్లోనూ ఇవి రాయబడి లేదు. ఆత్మలమైన మనము వాస్తవానికి శాంతిధామ నివాసులము. వినాశనం లేని వారము. ఎప్పుడు వినాశనం అవ్వము. నీటి బుడగలా పుట్టి మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయని వారు భావిస్తారు. మీ బుద్ధిలో పూర్తి రహస్యం ఉంది. ఆత్మ అవినాశి. ఇందులో పూర్తి పాత్ర అంతా ఇమిడి ఉంది. ఈ చక్రాన్ని గురించిన జ్ఞానం ఏ శాస్త్రంలోనూ లేదు. భలే అక్కడక్కడ స్వస్తిక్ను చూపిస్తారు. చక్రానికి కేవలం అలా అలా గీతలు వేస్తారు. దీని ద్వారా అనేక ధర్మాలుండేవని సిద్ధమవుతుంది. బాబా చెప్తారు, ముఖ్య ధర్మాలు ధర్మశాస్త్రాలు 4. సత్యత్రేతాయుగాలలో ఏ ధర్మ స్థాపన జరగదు. అక్కడ ఏ ధర్మశాస్త్రాలు ఉండవు. ఇవన్నీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. తర్వాత ఎంత వృద్ధి అవుతుందో చూడండి. మంచిది. గీత ఎప్పుడు వినిపించబడింది? బాబా చెప్తారు, నేను కల్పం యొక్క సంగం యుగంలోనే వస్తాను. వారు మళ్ళీ కల్పం అనే శబ్దాన్ని తొలగించి కేవలం సంగం యుగే అని రాసేశారు. వాస్తవంలో సంగం యుగంలో వేరెవ్వరూ ధర్మాలను స్థాపన చేయరు. త్రేత అంతిమం, ద్వాపర యుగ ఆదిలోని సంగమంలో ఇస్లాం ధర్మ స్థాపన జరిగింది అని అనరు. ఇస్లాం ధర్మం ద్వాపర యుగంలో స్థాపన అయిందని అంటారు. ఇది సంగం యుగ మనోహరమైన సమయం.
దీన్ని కుంభం అని కూడా అంటారు. కుంభము అని సంగమానికే చెప్తారు. ఇది ఆత్మ పరమాత్ముల మిలన సంగమం. ఈ ఆత్మిక మేళ సంగమంలోనే ఉంటుంది. వారు నీటి గంగను ప్రసిద్ధం చేశారు. వారికి జ్ఞానసాగరుడు పతిత పావనుని గురించి తెలియనే తెలియదు. వారు ఎలా పతిత ప్రపంచాన్ని పావనంగా చేశారో ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఇప్పుడు మీకు తండ్రి చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహ సర్వధర్మాలను త్యాగం చేయండి. ఎవరికి చెప్తారు? ఆత్మలకు. దీనినే జీవించి ఉండగానే మరణించటం అని అంటారు. మనుషులు శరీరాన్ని వదిలినప్పుడు దేహ సర్వ సంబంధాలన్నీ దూరమైపోతాయి. తండ్రి చెప్తారు, ఏ దేహ సంబంధాలున్నాయో వాటన్నిటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మిక నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంత బృహస్పతి దశ ఉంటుంది. మేము శివబాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని పరిశీలించుకోండి. స్మృతి ద్వారానే తుప్పు తొలగిపోతుంది, మీకు సంతోషం కలుగుతుంది. ఆత్మలమైన మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తాము అని మీరు అనుభవం చేయగలరు. ఒకవేళ తక్కువ స్మృతి చేసినట్లయితే తుప్పు కూడా తక్కువగా వదులుతుంది, సంతోషం కూడా తక్కువగా ఉంటుంది, తక్కువ పదవిని పొందుతారు. ఆత్మ సతో రజో తమోగా అవుతుంది. గోప గోపికల అతీంద్రియ సుఖ గాయనం ఈ సమయానిదే. బాబా తప్ప వేరేది స్మృతి ఉండనప్పుడే స్థిరమైన సంతోషం ఉంటుంది. మనపై బృహస్పతి దశ లేక సద్గురు దశ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషం దూరమైతే బృహస్పతి దశ మారి రాహుదశ కూర్చున్నదని అంటారు. కొందరు చాలా శ్రీమంతులుగా ఉంటారు. ఏదైనా నష్టం సంభవిస్తూనే దివాలా తీస్తారు. భారతదేశంలోనే గ్రహణం పట్టినప్పుడు దానం ఇవ్వండి, గ్రహణం వదిలిపోతుంది అని అంటారు. మీ దేవీ దేవతా ధర్మం కూడా 16 కళ సంపూర్ణంగా ఉండేది. దానికిప్పుడు గ్రహణం పట్టి ఉంది, రాహుదశ కూర్చుంటుంది. కనుక దేవతల వద్దకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము కపటులము అని మహిమ చేస్తారు. రాహుగ్రహణం పట్టటం వలన అందరూ నల్లగా అయ్యారని మీరు అర్థం చేసుకున్నారు. చివర్లో చంద్రుడు ఒక చిన్న రేఖగా మిగులుతాడు. బాబా కూడా చెప్తారు, దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ శాస్త్రము. కానీ వీరికి తమ ధర్మం గురించి తెలియదు. రకరకాల ధర్మ నేతల సమ్మేళనాలు జరుపుతూ ఉంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు అనంతమైన తండ్రి. వారు వచ్చి పిల్లలకు ఆస్తినిస్తారని మీరు అక్కడ కూడా అర్థం చేయించవచ్చు. సాధు సన్యాసులకు ఆస్తి లభించదు. మరి వారు ఎలా అంగీకరిస్తారు? పిల్లలైన మీకు మాత్రమే ఆస్తి లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే ముఖ్యమైన విషయం రుజువు చేసి నిరూపించాలి. శివ జయంతి జరుగుతుంది. శివ జయంతి అనండి లేక రుద్ర జయంతి అనండి, రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. అతడే శివుడు. అదే గీతా జ్ఞాన యజ్ఞం. దీని నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. నిరాకార తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారో మీరు ప్రాక్టికల్గా చూస్తారు. సాకారుడు ఏమీ చేయలేడు. ఇది బేహదయజ్ఞం. ఇందులో పూర్తి పాత ప్రపంచం స్వాహ అవుతుంది. మిగిలినవన్నీ దైహిక యజ్ఞాలు. రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. తండ్రి చెప్తారు, ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. వినాశనం కూడా జరగనున్నది. మీరు ఎప్పుడు పాస్ అవుతారో, పూర్తి యోగులుగా జ్ఞానులుగా అవుతారో అప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి. నరకం తప్పకుండా వినాశనం అవ్వాలి. రాజస్వాశ్వమేధ అన్న పదం కూడా సరిగ్గా ఉంది. వారు గుర్రాన్ని స్వాహా చేస్తారు. వాస్తవంలో ఇది మీ రథం. దక్ష ప్రజాపిత కూడా యజ్ఞాన్ని రచిస్తారు. వారి కథను కూడా విన్నారు. మిమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మనపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. స్థితి చాలా బాగుంది అని అంటారు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ బాబా మేము తికమక పడ్డాము. మొదట మేము చాలా సంతోషంగా ఉండేవారము, ఇప్పుడు ఏమైందో తెలియదని రాస్తారు. ఇక్కడికి వచ్చి బాబా వారి కావటం పెద్ద యాత్ర.
అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ దానం చేసే మాటే లేదు. ఇందులో ఏమాత్రం ధనాన్ని ఖర్చు చేసే పని లేదు. వారివి దేహ సంబంధమైన యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రల నుండి లాభమేమీ లేదు. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా అనేక జన్మల నుండి దూరంగా ఉన్నామని పాటలో కూడా ఉంది కదా. ఎన్ని యాత్రలు చేసి ఉంటామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎక్కడో ఒక దగ్గరకు మనుషులు తప్పకుండా వెళ్తూనే ఉంటారు. హరిద్వారంలో గంగానది వద్దకు తప్పక వెళ్తారు. గంగా పతిత పావని అని అనుకుంటారు కదా. ఇప్పుడు వాస్తవానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్దకు చాలామంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. బాబా చెప్తారు, సద్గురు ఒకరే, సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువు తప్ప వేరే గురువులు కాదు. తండ్రి చెప్తారు, నేను కల్పకల్పం సంగం యుగంలో వచ్చి మీకు సద్గతినిచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. మళ్ళీ మీరు పూజారులుగా అయి దుఃఖితులవుతారు. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది. మళ్ళీ ద్వాపర యుగంలో దేవీ దేవతలమైన మనమే వామ మార్గంలోకి వెళ్తాము. ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి వామ మార్గం ప్రారంభమవుతుంది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరానికి వెళ్తున్నట్లయితే అందులో నల్లటి మూర్తులు ఉన్నాయి. వెలుపల దేవతల అసభ్య చిత్రాలు ఉన్నాయి. ఆ సమయంలో అవేమిటో నాకు అర్థమయ్యేది కాదు. వికారి మనుషులు వికారి దృష్టితోనే చూస్తారు. దేవతలు కూడా వికారులుగా ఉండేవారని భావిస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్తారని రాయబడి ఉంది. దుస్తులు కూడా దేవతలవే చూపించారు. ఇక్కడ కూడా దిల్వాడా మందిరానికి వెళ్ళినట్లయితే పైన స్వర్గం ఉంది, క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు. ఈ రహస్యాలను గురించి ఎవరికీ తెలియదు. బాబాది అనుభవీ రథం కదా. ఆత్మ పరమాత్ములు చాలా కాలం నుండి దూరంగా ఉన్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మొదట దూరమైన మీరే మళ్ళీ మొదట నన్ను కలుసుకుంటారు. సత్యుగపు ప్రప్రథమ రాకుమారుడు శ్రీకృష్ణుడు. అటువంటప్పుడు కృష్ణుణ్ణి తండ్రి కూడా ఉండాలి కదా. కృష్ణుని తల్లిదండ్రుల గురించి అంతగా చూపించరు, వర్ణించరు. తలపై పెట్టుకుని నదిని దాటి తీరానికి తీసుకెళ్లారని చూపిస్తారు. రాజ్యం మొదలైనవేవి చూపించలేదు. వారికి మహిమ ఎందుకు లేదు? ఈ సమయంలో కృష్ణుని ఆత్మ చాలా బాగా చదువుకుంది. ఆ కారణంగా తల్లిదండ్రుల కంటే ఉన్నతమైన పదవి పొందారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము శ్రీకృష్ణుని రాజధానిలో ఉండేవారమని మీకు తెలుసు. స్వర్గంలో ఉండేవారు కదా. తర్వాత మనం చంద్రవంశీలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీలుగా అయ్యేందుకు శ్రీమతానుసారం నడిచి పావనమై పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోవచ్చు. ఒకవేళ మేము ఈ శరీరాన్ని వదిలినట్లయితే ఏ గతిని పొందుతామో అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. మనుషులకు ఏవైనా ఆపదలు వస్తే లేక దుఃఖాలు కలిగితే, దివాలా తీస్తే సాధువుల సాంగత్యంలోకి వెళ్తారు. వీరు భక్తులు కనుక మోసం చేయరని జనులు భావిస్తారు. అలాంటి వారు కూడా 2-4 సంవత్సరాల్లో చాలా ధనవంతులుగా అవుతారు. దాచుకున్న ధనం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మీలో కూడా చాలా తక్కువ స్మృతి చేసేవారు చాలామంది ఉన్నారు. కనుక బాబా చెప్తారు, మీ కళ్యాణాన్ని కోరుకుంటే మీ వద్ద పుస్తకాన్ని ఉంచుకోండి. పూర్తి రోజులో మేము ఎంత సమయం స్మృతిలో ఉన్నాము అని చార్ట్ నోట్ చేసుకోండి. మనుషులు పూర్తి జీవన చరిత్ర కూడా రాస్తారు. మీరు కేవలం స్మృతి చార్ట్ను రాయాలి. దీని ద్వారా మీ ఉన్నతి జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలే వినాశనం అవ్వకుంటే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? తర్వాత శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరు శిక్షలు అనుభవించారో వారికి మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించి తర్వాత ఏదో కొద్ది పదవిని పొందితే ఏం లాభం? ధర్మరాజు శిక్షలను అనుభవించరాదు, అమర్యాద జరగరాదు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చేయాలి. శివబాబా కూర్చుని ఉంటారు. జతలో ధర్మరాజు కూడా ఉంటారు. ఇది కూడా మీరు చూస్తారు. మీకంతా సాక్షాత్కారం చేయిస్తారు.
మీరు ఇలా ఇలా చేశారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు శిక్షలు అనుభవించండి. అనేక జన్మల నుండి ఎన్ని శిక్షలు అనుభవిస్తారో ఆ సమయంలో అన్ని శిక్షలు అనుభవించి చివరిలో కొద్దిగా రొట్టె ముక్క లభించినట్లయితే ఏం లాభం? శిక్షలు అనుభవించరాదు. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలలది, కొందరు 12 నెలలది లెక్కాచారాన్ని తీస్తారు. కొందరు రోజంతటి లెక్కాచారాన్ని కూడా తీస్తారు. తండ్రి చెప్తారు, మీరు కూడా వ్యాపారులే. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేనప్పటికీ తనువు మనసులున్నాయి కదా, వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చి పుచ్చుకోవటం చేస్తారు కదా, మీరు తనువు మనస్సు ధనాలను ఇస్తారు. ప్రతిఫలంగా 21 జన్మలకు ఎంత ఆస్తిని పొందుతారు? బాబా, నేను మీ వాడును. మా ఆత్మ శరీరం ఈ లక్ష్మీనారాయణుల వలె తయారయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియచేయండి అని అంటారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని ఎంత సుందరంగా తయారు చేస్తాను. ఒక్కసారిగా రూపమే మార్చేస్తాను. తర్వాత జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరం లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మా బాబాల తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. ముఖ్య ఉద్దేశాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు. ఒకవేళ పూర్తి పురుషార్థం చేయనట్లయితే, విఘ్నాలు వేసినట్లయితే మీ పదవి భ్రష్టం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని మీరే పరీక్షించుకోవాలి. మీ కళ్యాణం కొరకు ప్రతిరోజు డైరీ రాసుకోవాలి. అందులో స్మృతి చాట్ను నోట్ చేయాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రితో సత్యసత్యమైన వ్యాపారం చేయాలి. మీ తనువు మనసు ధనాలను తండ్రికి సమర్పించి 21 జన్మలకు రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయబుద్ధి కలవారై మీ కళ్యాణాన్ని చేసుకోవాలి. ఈరోజు వరదానము. సంతోషంతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటుకునే విఘ్నాజీత్ భవ. ఏ పిల్లలకైతే జమ చేసుకోవటం తెలుసో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పనిచేశారు, స్వయంలో ఇమ్ముడ్చుకోలేదంటే శక్తి ఉండదు. కేవలం పనిచేయలేక దానం చేసే సంతోషం ఉంటుంది. సంతోషంతో పాటు శక్తి ఉంటే సహజంగానే విఘ్నాలను దాటుకుని విఘ్నచీతులుగా అయిపోతారు. తర్వాత ఏ విఘ్నం ప్రేమను డిస్టర్బ్ చేయదు. అందువలన ముఖం ద్వారా ఎలాగైతే సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అలా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్: పరిస్థితుల్లో భయపడేందుకు బదులు వాటిని శిక్షలుగా భావించి పాఠం నేర్చుకోండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థమైన జ్వాలారూప స్థితియే మిగిలి ఉంది. పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠ షాన్, ఆత్మిక షాన్ అంటే గౌరవం యొక్క స్థితి యాదవులకు వ్యాకులత కలిగించే పరిస్థితులను సమాప్తం చేస్తుంది. కనుక మీ షాన్ ద్వారా పరిషాన్ ఆత్మలకు శాంతి మరియు సుఖం యొక్క వరదానంనివ్వండి. జ్వాలా స్వరూపం అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుని అదే పురుషార్థంలో ఉండండి. అచ్చా, ఓం శాంతి.